సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో అంటే నక్సలైట్‌లు వాళ్ళు పోరాటం చేయగలరా? ఉద్యమం చేయగలరా? అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇంత ఆయుధాలు ఆర్మీ దగ్గర ఉండడం చూస్తున్నాం. వరుసగా ఇప్పుడు అమిత్ షా కూడా నక్సల్ ముక్త భారతే చేస్తా అని కూడా ఆయన కూడా ప్రకటించేసారు కదా! ఇంతటితో నక్సలైట్ మూవ్‌మెంట్ ముగిసిపోయినట్టు అని అనుకోవచ్చా సార్? మీరేం అంటే చెప్తారు? ఉద్యమాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు ఈ ఉద్యమం పోవచ్చు. అట్లంటే మీరు వెస్ట్ బెంగాల్‌లో నక్సల్బరీ ఉద్యమం వచ్చింది, అది అణిచివేశారు అవును. నక్సల్బరీలు. శ్రీకాకుళంలో పోరాటం వచ్చింది, దాన్ని అణిచివేశారు. తెలంగాణలో పోరాటం వచ్చింది, అది కొంత ఎంత మరి ఇంత హింస, ఇంత మానకాండ లేకుండా ఇక్కడ ఉద్యమం చాలా తగ్గింది. హ్మ్. కనుక ఉద్యమాలు వస్తున్నాయి. ఒక చోట కాకపోతే ఇంకో చోట ఉద్యమం వస్తుంది. అంటే సమస్యలు ఉన్నదాకా మనుషులు ఏదో ఒక రకమైన పోరాటం చేస్తారు. హ్మ్. అది సమస్యలకు మూలాలను వెతికి మనం ఒకళ్ళ సమస్యను పరిష్కరించగలిగితే ఈ మొత్తం ఇది అవసరమే లేదు కదా, ఇంత పోరాటం, ఇంత కన్ఫ్రాంటేషన్ అవసరం లేదు కదా. దాని కొరకనే ప్లానింగ్ కమిషన్, అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ ఒక సబ్ కమిటీ వేశారు. హ్మ్. నక్సల్ ఉద్యమం మీద, ఈ ఉద్యమం యొక్క రూట్స్ ఏమిటి, దీని కారణాలు ఏమిటి అనేది ఒక కమిటీ వేశారు. దాంట్లో బాలగోపాల్, శంకరం గారు వీళ్ళంతా సభ్యులు. కనుక ప్లానింగ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఓకే. కేంద్ర ప్రభుత్వానికి, హ్మ్. ఈ కారణాల వలన ఈ ఉద్యమాలు ఉన్నాయని. హ్మ్. మన రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో ఒక కమిటీ వేశారు, నక్సల్ లైట్ మూవ్మెంట్ మీద ఒక కమిటీ వేశారు. నేను కన్నవరం గారు వాళ్ళకు గంటన్నర మేము వాళ్ళకి మాకు చర్చలు జరిగిన తర్వాత ఆ ఎన్జన్నాథ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా బయటికి రాలేదు. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ బయటికి రాలేదు. మీరు వేసిన ప్రభుత్వాలు వేసిన కమిటీ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి, వాటిని తీసుకోండి. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పిందో అడగండి, వాళ్ళు ఏం సలహాలు, వాటిని మీరు కొంతవరకైనా అమలు చేస్తే ఈ మొత్తంగా ఉద్యమాలు తగ్గిపోతాయి. కనుక కేవలం ఒకే మార్గం కాకుండా భిన్నమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఆ ప్రత్యామ్నాయాలను మనం వెతకాలి. కనుక ఒకవేళ వాళ్ళ ఉద్యమం పోవచ్చు, అది ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీకి దానికి. కానీ ఆదివాసులు వాళ్ళు ఏ పోరాటాలు చేస్తున్నారు, నక్సల్స్ విషయం ఉంటుంది, నక్సల్స్ వాళ్ళ వైపు నిలబడి పోరాటాలు వాళ్ళని తీసేశారు అనుకోండి. కానీ ఆదివాసీలు అక్కడ ఉండి మీరు రేపు పోయి మీరు మైనింగ్ చాలా రెక్లెస్గా చేస్తే నిర్వాసితులు అయితే వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ వాళ్ళు పోరాటాలు చేస్తారు కదా. కనుక ఈ పోరాటాలకు ఉండే మూల కారణాలకు పోకుండా పోరాటాలు ఆగిపోతాయి. అంటే 200 ఏళ్ళు జరుగుతున్న పోరాటాలు ఒకేసారిగా మీరు ఎట్లా ఆగిపోతాయి, అవి మళ్ళీ ఇంకా భిన్న రూపాల్లో జరుగుతాయి. దానికంటే కూడా ఒక ప్రజాస్వామ్య సమాజం, ఒక రాజ్యాంగబద్ధ సమాజంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా శాంతియుత మార్గమే ఎన్నుకోవాలి. ఎందుకంటే మీకు విపరీతమైన బలప్రయోగం చేసే అధికారము అంత యంత్రాంగం ఉన్నది. ఈ యంత్రాంగాన్నే మీరు ఉపయోగించి మీరు సమస్యల పరిష్కారం చేస్తామంటే బలప్రయోగం ద్వారా నాకు తెలిసి చరిత్రలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అంతిమంగా పరిష్కారం ఏది, మూల సమస్యలకు వెళ్ళి సమస్యలు పరిష్కారమైనా జరగాలి, లేదా శాంతిగా మనకి ఏం కోరుకుంటున్నారని ప్రభుత్వాలు స్పందిస్తే బలప్రయోగం లేకుండానే సమాజంలో మనం పాలించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఓకే సార్. అండ్ సార్ ఈ విధంగా అటవీ ప్రాంతాలను ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేయడం కానివ్వండి, లేకుంటే ప్రభుత్వ స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది, దీని వలన అంటే ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళేమో ఇది డెవలప్మెంట్ అని చెప్తూ వస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు లేకుంటే అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మా హక్కుల్ని కాలరాయడమే అని చెప్తున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఈ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ? ఈ అభివృద్ధి నమూనా ఏదైతే మన దేశము 1980లో తీసుకొచ్చారో మన్మోహన్ సింగ్, నరసింహారావు, తర్వాత కాలంలో చిదంబరం, వీళ్ళందరూ ఈ అభివృద్ధి నమూనాకి సామాజిక న్యాయానికి మధ్యన ఒక ఘర్షణ ఉంది. భారత రాజ్యాంగము చెప్పిన అభివృద్ధి నమూనా ఇది కాదు. నిజానికి ఈ అభివృద్ధి నమూనా పూర్తిగా రాజ్యాంగానికి బయట జరుగుతుంది. రాజ్యాంగం ఏం చెప్పింది, రాజ్యాంగం ప్రకారం దేశ సంపద అందరికీ పంచాలి, అసమానతలన్నీ తగ్గించాలి, ట్రైబల్ ఆదివాసులకైతే షెడ్యూల్ 5లో వాళ్ళకి హక్కులు ఉన్నాయని రాజ్యాంగం అంగీకరించింది. అందరికీ సమానం అంటే మీకు ఈ 30 ఏళ్ళలో జరిగింది ఏంటి, విపరీతంగా అసమానత పెరిగిపోయాయి. సంపద 10 మంది చేతిలో, దేశ సంపద 60-70% 10 మంది చేతిలో, ఒకరి చేతిలో 1% చేతిలో 40% సంపద ఉంది. అవును. మరి పేదరికం ఉంది, ఇంకా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, ఇంకా ఆహారం ఇవ్వాల్సి వస్తుంది ప్రజలకి. మనం ఇంత అభివృద్ధి చెందితే ఈ అభివృద్ధి వలన సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు ప్రయోజనం జరిగిందా, అందరికీ భద్రత కలిగినటువంటి జీవితం వచ్చిందా, అందరికీ పని కల్పించగలిగామా, అందరికీ కనీసమైన అవసరాలను తీర్చగలిగాం. ఇది కదా భారత రాజ్యాంగం మన ముందు పెట్టింది. మొత్తము
పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ దేశం ఎలాంటి సమాజం కావాలన్నది. ఇప్పుడు మనం ఎలాంటి సమాజం చూస్తున్నాం? ఈ అభివృద్ధి నమూనాకి రాజ్యాంగానికి మధ్యనే ఒక ఘర్షణ వచ్చింది. కనుక రాజ్యాంగం ఉంటుందా లేదా అనేటువంటి ఒక పెద్ద సవాల్గా మారింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఈ ఒక్క సంవత్సరం రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అనేటువంటి ఒక ప్రయత్నించి అన్నప్పుడు మీరు రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు రాజ్యాంగం ఎలాంటి అభివృద్ధి నమూనా కావాలన్నది, రాజ్యాంగం ఏం ప్రమాణాలు చెప్పింది, రాజ్యాంగ విలువలు ఏమిటి, వాటిని గౌరవించాలి కదా. కనుక రాజ్యాంగాన్ని మీరు ప్రమాణంగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో చెప్పినటువంటి అభివృద్ధి నమూనాని మనం అంగీకరించాలి. రాజ్యాంగంలో చెప్పిన అభివృద్ధి నమూనాన్ని మీరు అమలు చేస్తే అసలు దేశంలో ఇంత గందరగోళం ఉండదు. విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దేశంలో. తెలంగాణలో 30 లక్షల మంది అన్ఎంప్లాయ్డ్. ఉత్తరప్రదేశ్లో ఏదో చిన్న ఉద్యోగాలు 1000-2000 ఉద్యోగాలు, లేకపోతే కానిస్టేబుల్కు 60,000 ఉద్యోగాలకి 60 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్న దేశంలో దాన్ని అడ్రస్ చేయకుండా మీరు ఆ బేసిక్ ప్రాబ్లము అసమానత, నిరుద్యోగము, పేదరికము, తర్వాత బలప్రయోగం, వీటిని మీరు పరిష్కరించకుండా మీరు కేవలం బలప్రయోగం ద్వారానే మన సమస్యలు పరిష్కరిస్తారంటే అది సరి అయిన మార్గమేనా అని ఆలోచించమని సమాజం నుంచి కూడా బాగా ఒత్తిడి ఉండాలి. సమాజం నుంచి ఒత్తిడి ఏంటంటే మీరు సమస్యల్ని మీరు ప్రజాస్వామ్యంగా పరిష్కరించండి అనే డిమాండ్ రావాలి. అలాంటి ఒక విస్తృతమైన డిమాండ్ వస్తే మనం ఇంకా రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. లేకపోతే రాజ్యాంగమే రేపు కూలిపోతే ఇంకా బయట పౌర సమాజంలో ఎవరు కూడా ప్రజాస్వామ్యంగా తర్వాత స్వేచ్ఛగా జీవించేటువంటి ఒక పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మనము రాజ్యాంగ స్ఫూర్తిని, ఉట్టిగా రాజ్యాంగం అని కాదంటే పుస్తకం కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొదట ఏం ఆలోచించినా ఇప్పుడు రాజ్యాంగం ప్రమాణాలు, రాజ్యాంగం ఈ సంవత్సరం రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు రాజ్యాంగంలో ఉండేటువంటి అభివృద్ధి నమూనాను అంగీకరించి ఈ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించాలి. ఇది పోయి మనం ఏదైనా చేస్తాము, రాగా జీడిపి పెరగాలి, జీడిపి పెరిగి మనిషి జీవితం మారకపోతే ఆ అభివృద్ధి దేని కొరకు అనే ప్రశ్న వస్తుంది కదా. మన దేశం అభివృద్ధి చెందుతున్నది. 44 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 300 లక్షల కోట్లు మన జీడిపి. అంటే ఇంత సంపద పెరిగింది. ఇంత సంపద పెరిగిన తర్వాత అందరికీ పని చేసే అవకాశం, అందరికీ ఇళ్ళు, అందరికీ భద్రత, అందరికీ గౌరవప్రదమైన జీవితం రావాలి కదా. మీరు ఆ దిశగా పోకుండా అభివృద్ధి అవుతున్నది, అభివృద్ధి అంటే అభివృద్ధి దేని కొరకు? అభివృద్ధి అంటే మనిషి అభివృద్ధి కదా. ఉట్టిగా సంపద పెరిగింది, మాల్స్ వచ్చాయి, పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చాయి, అది కాదు కదా. అవి ఒక సంకేతమే కావచ్చు, కానీ కింద ఉండేటువంటి మనిషి. అందుకని గాంధీ ఏమన్నా అంటే మీరు ఏ విధానం చేసినా విధానం చేసేప్పుడు అతి పేదవాడి కంటి నీళ్లను ప్రమాణంగా తీసుకొని చేయండి అన్నాడు. లాస్ట్ మ్యాన్, ఎవ్వరు కూడా కళ్ళ నీళ్ళు లేనటువంటి, దుఃఖం లేనటువంటి దిశగా ఆలోచించండి. మరి అది మనం ప్రమాణంగా పెట్టుకుందామా? ఇప్పుడు ఈ అభివృద్ధి నుంచి అట్ట చివరి మనిషి ఎవరు ఎత్తున్నారో అతను కూడా వాడి జీవితం ఒక గౌరవప్రదమైన జీవితం వస్తుందా అనేటువంటి ప్రమాణం లేకుండా మనం అభివృద్ధి అని చెప్పేస్తే న్యాచురల్గానే వాళ్ళ ప్రశ్న ఏమొస్తుందంటే ఈ అభివృద్ధి ఎవరి కొరకు, అభివృద్ధి అంటే ఏమిటి, అభివృద్ధి దేనిది, ఎక్కడ తీసుకుపోతుంది సమాజాన్ని. కనుక ఈ మొత్తంగా మనం ఆలోచించవలసింది. ఈ న్యూ లిబరల్ మోడల్ పెట్టినప్పటి నుంచి మనం విమర్శిస్తున్నాం. ఆ వ్యాసాలన్నీ ఈ మోడల్ చాలా ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నేను నిరంతరంగా రాశాను, మీరు అభివృద్ధి నమూనా జాగ్రత్తగా చేయండి, మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతే అన్నట్టుగానే ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ వైపు మనం వెళ్ళిపోయాం. ఇంకా ఈ అభివృద్ధి నమూనా ముందుకు పోతుంటే దేశంలో ఎటువంటి పాలన వస్తుంది అనేటువంటి ప్రమాదం మాత్రం మనం గుర్తించాలి. ఓకే సార్, ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని అంటే వాళ్ళ స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకే దారదత్తం చేయడానికి ప్రభుత్వం అంటే సన్నాహాలు చేస్తుంది. దాని ప్రకారంగానే ఆపరేషన్ కగర్ పేరుతో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటున్నారు. మరి దీన్ని ఆపే ప్రసక్తి ఏమన్నా ఉందా అంటారా? అంటే లీగల్ గా కానివ్వండి, లేకుంటే ఇప్పుడు ఉద్యమం రావాల్సిందా అటవీ ప్రాంత ప్రజల నుంచి? మీరేం చెప్తారు సార్ దీనిపై?